హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మ్యాథ్స్ అకాడమీ. సో ఈరోజు వీడియో ఏంటి అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ పార్ట్ 3. సో పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాము. సో మీకు ఆ వీడియోస్ కావాలి అంటే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ సెట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. మీకు ఆ వీడియోస్ పైన ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది, చూసేయచ్చు. సో ఈరోజు టాపిక్లో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ పార్ట్ 3లో గ్రాఫికల్ మెథడ్ చూద్దాము. ఈ గ్రాఫికల్ మెథడ్లో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలన్నది చూద్దాము ఫ్రెండ్స్. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో ఓకే ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ 4.1 కంటిన్యూషన్ చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 4. సో ఇక్కడ చూడండి, 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 took part in a mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, then find the number of boys and the number of girls who took part in the quiz. So here total number of students 10. So boys plus girls equal to 10. ఇక్కడ కండిషన్ ఏంటంటే if the number of girls equal to 4 more than the number of boys, అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ 4. అంటే ఇక్కడ మనం ఏది దేని మీద డిపెండ్ అయిందో ఒకసారి చూడండి. అంటే ఇక్కడ చూడండి, ఒక నెంబర్ ఆఫ్ గర్ల్స్ కావాలి అంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ బాయ్స్ కావాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 4 ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్స్ కదా. సో అందుకనే లెట్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ be x. ఓకే, నెంబర్ ఆఫ్ బాయ్స్ బి వై. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ వై. సో టోటల్ స్టూడెంట్స్ అంటే గర్ల్స్ ప్లస్ బాయ్స్ కదా. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ వై, టోటల్ స్టూడెంట్స్ ఎంత 10 కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ బై ప్రాబ్లం. అకార్డింగ్ టు ది ప్రాబ్లం కండిషన్ ఏంటి చూడండి, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఏంటి ఎక్స్ కదా, ఎక్స్ ఈక్వల్ టు 4 more than the number of boys, 4 more than the number of boys. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత వై కదా, 4 more than అన్న కాబట్టి ప్లస్ 4. సో ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ 4. సో దీన్ని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటే ఎక్స్ మైనస్ వై మైనస్ 4 ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 ఉంది, ఎక్స్ మైనస్ వై మైనస్ 4 ఈక్వల్ టు 0 ఉంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ మనం గ్రాఫికల్గా సాల్వ్ చేస్తే మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ వస్తారు. సో అందుకోసం అని చెప్పేసి ముందు వీటిని 2 ఈక్వేషన్స్ కూడా సబ్జెక్ట్ వైగా తీసుకోవాలి. సబ్జెక్ట్ వైగా ఎలా తీసుకోవాలో మీకు చెప్పే కదా. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 ఉంది కదా. మనకి వై సబ్జెక్ట్గా తీసుకుంటే ఏమవుతుంది, 10 మైనస్ ఎక్స్ అవుతుంది కదా. వై ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్. ఇప్పుడు దీనికి మనం ఒక టేబుల్ డ్రా చేసుకొని ఎక్స్ వై వాల్యూస్ 2 పాయింట్స్ తీసుకోవాలి, ఎక్స్ వై. సో ఎక్స్ వాల్యూస్ మీకు చెప్పే కదా, మన ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు కదా ఇంటీజర్స్లో ఉంచి. సో మనకేముంది, వై ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ కదా. ఎక్స్ వాల్యూ ఏం తీసుకుందాము, 5 తీసుకుందామా. 5 తీసుకుంటే 10 మైనస్ 5 కదా, 10 మైనస్ వై వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏదో 2 తీసుకుందాం. 2 తీసుకుంటే 10 మైనస్ 2 ఈక్వల్ టు 8 కదా. సో ఇక్కడ పాయింట్స్ ఏమొచ్చాయంటే మనకి 5,5 అండ్ 2,8. సో ఈ 2 పాయింట్స్ మనం గ్రాఫ్లో ప్లాట్ చేసి
ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. అదేవిధంగా ఇంకొక ఈక్వేషన్ ఉంది కదా మనకి, ఏంటది x మైనస్ వై మైనస్ 4 ఈక్వల్ టు 0 ఉంది కదా. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. దీన్ని తీసుకుంటే ఏమవుతుంది, x మైనస్ వై మైనస్ 4 ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు మనం y సబ్జెక్ట్గా తీసుకోవాలి కదా. y సబ్జెక్ట్గా తీసుకుంటే ఏమైంది, x మైనస్ 4 ఇక్కడే ఉంటుంది, మైనస్ వై ఇటు మూవ్ చేస్తే ప్లస్ వై కదా. సో y ఈక్వల్ టు x మైనస్ 4. ఇప్పుడు దీనికి మనం టేబుల్ డ్రా చేయాలి. ఓకే, ఎక్స్ వై తీసుకుందాం. సో ఇక్కడ మనకి y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4 కదా. సో ఎక్స్ వాల్యూస్ మన ఇష్టం, ఇంటీజర్స్ నుంచి ఏవైనా తీసుకోవచ్చు. సో 2 తీసుకుందామా. 2 తీసుకుంటే 2 మైనస్ 4 ఏమవుతుంది, మైనస్ 2 అవుతుంది y వాల్యూ. నెక్స్ట్ 5 తీసుకుందామా. నెక్స్ట్ 5 తీసుకుందాం. 5 తీసుకుంటే ఏమవుతుంది, 5 మైనస్ 4 1 అవుతుంది. సో ఇక్కడ పాయింట్స్ ఏంటి చెప్పండి. ఇక్కడ మనకి 2 కామా మైనస్ 2 అండ్ 5 కామా 1. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యూజ్ చేసి మనం గ్రాఫ్లో ప్లాట్ చేసి మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి వచ్చిన స్ట్రైట్ లైన్, ఈ 2 పాయింట్స్కి వచ్చిన స్ట్రైట్ లైన్, ఈ 2 స్ట్రైట్ లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఇంటర్సెక్ట్ చేసుకున్న పాయింట్ ఏదైతే ఉందో అదే మనకు కావాల్సిన సొల్యూషన్ అవుతుంది. సో ఫస్ట్ కోఆర్డినేట్ ఏమో ఎక్స్ అవుతుంది, సెకండ్ కోఆర్డినేట్ వై వాల్యూ అవుతుంది. ఓకేనా. సో అది కూడా మనం గ్రాఫ్లో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు థర్డ్ క్వశ్చన్ గ్రాఫ్లో కూడా చెప్పే కదా. సో ఈ విధంగా గ్రాఫ్ పేపర్ తీసుకోవాలి. గ్రాఫ్ పేపర్ తీసుకున్నాక ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ డ్రా చేయాలి. వాటికి ఖచ్చితంగా నేమ్స్ పెట్టాలి, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అని. తర్వాత వచ్చేసి ఇక్కడ యూనిట్స్ స్కేల్ తీసుకోవాలి. ఇక్కడ స్కేలు ఫస్ట్ క్వాడ్రంట్లో మనం తీసుకోవాలి. ఎలా అంటే ఆన్ ఎక్స్ యాక్సెస్ ఆన్ వై యాక్సెస్ 1 సెంటీమీటర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 1 సెంటీమీటర్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 1 సెంటీమీటర్ ఎన్ని యూనిట్స్ తీసుకోవాలి అంటే మనకి వచ్చినటువంటి వాల్యూస్ చూడండి ఒకసారి. సో ఎక్స్ యూనిట్స్ వై యూనిట్స్, ఇక్కడ ఎక్స్ యూనిట్స్ వచ్చేసి 5 2 5 2 ఉన్నాయి. ఇక్కడ వై యూనిట్స్ వచ్చేసి 2 8, అంటే బిలో 10 ఉన్నాయి కాబట్టి మనం 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకోవాలి. అదేవిధంగా 20 25 15 అలా ఎక్కువ వస్తే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకోవాలి. అలా కాకుండా 30 40 50 ఇలా కొంచెం బిగ్ నెంబర్స్ వచ్చినట్లయితే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 యూనిట్స్ చొప్పున తీసుకోవాలి ఆన్ ఎక్స్ యాక్సెస్ ఆన్ వై యాక్సెస్. సో ఇక్కడ మనకు వచ్చేసి 10 బిలోనే ఉన్నాయి కాబట్టి అందుకని నేను రెండింటికి 2 యాక్సెస్ కూడా ఆన్ ఎక్స్ యాక్సెస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్, ఆన్ వై యాక్సెస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఈ పాయింట్స్ ఇక్కడ మనం ఈ గ్రాఫ్ పేపర్ మీద ప్లాట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 కామా 5 కదా. సో ఏంటది, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 ఫస్ట్ ఈక్వేషను. 5 కామా 5 అంటే ఎక్స్ 5 వై కూడా 5 కదా. సో ఎక్స్ యాక్సెస్ మీద 5 యూనిట్స్ తీసుకోవాలి, వై యాక్సెస్ మీద 5 యూనిట్స్ తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా. సో చూడండి, సో ఇది 5 కామా 5 పాయింట్. ఓకే. సో ఈ విధంగా ప్లాట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 కామా 8 కదా. సో ఆన్ ఎక్స్ యాక్సెస్ 2 యూనిట్స్, ఆన్ వై యాక్సెస్ 8 యూనిట్స్. సో ఇది 2 కామా 8. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఓకేనా. సో ఒక లాంగ్ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. సో వెంటనే దీని నేమ్ రాయాలి. ఏంటి దీని నేమ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 కదా. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10. సో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఈక్వేషన్ ఏముంది మనకి, ఎక్స్ మైనస్ వై మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీనికి కూడా మనం పాయింట్స్ ఏమొచ్చాయి, 2 కామా మైనస్ 2 5 కామా 1 వచ్చింది కదా. ఇప్పుడు ఆ పాయింట్స్ కూడా మనం ఇక్కడ ప్లాట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఏం తీసుకుందామంటే 2 కామా మైనస్ 2, అంటే ఆన్ ఎక్స్ యాక్సెస్ ఏమో 2 యూనిట్స్, ఆన్ వై యాక్సెస్ మైనస్ 2 యూనిట్స్. సో ఇది మైనస్ 2 యూనిట్స్. సో ఇక్కడ ఇది 2 కామా మైనస్ 2. నెక్స్ట్ వచ్చేసి 5 కామా 1 కదా. సో 5 కామా ఆన్ ఎక్స్ యాక్సెస్ 5 యూనిట్స్, ఆన్ వై యాక్సెస్ 1 యూనిట్. సో ఇది 1 యూనిట్ ఇక్కడ. ఓకే. సో ఇది 5 కామా 1. ఇప్పుడు ఈ పాయింట్ మనం మీట్ చేస్తూ ఒక లాంగ్ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఓకేనా.
సో ఈ విధంగా డ్రా చేసి దీనికి కూడా వెంటనే దీని నేమ్ ఏంటి, ఎక్స్ మైనస్ వై మైనస్ 4 ఈక్వల్ టు 0 కదా. సో ఎక్స్ మైనస్ వై మైనస్ 4 ఈక్వల్ టు 0 లేదా ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4 అట్లా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి చూడండి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా. ఏంటిది, ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి, 7 అండ్ 3, 7,3. సో 7,3 దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏమో 7, వై ఈక్వల్ టు ఏమో 3. అంటే మనం ఎక్స్ అంటే ఏమనుకున్నాం, నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనుకున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 7, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు 3. సో ఈ విధంగా మనం గ్రాఫికల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్ చూడండి. 5 pencils and 7 pens together cost 50 rupees and 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of 1 pencil and that of 1 pen. ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే 5 pencils 7 pens కాస్ట్, టోటల్ కాస్ట్ 50 రూపీస్ ఇచ్చాడు. అదేవిధంగా 7 pencils 5 pens కాస్ట్ వచ్చేసి 46 రూపీస్ ఇచ్చాడు. సో విడివిడిగా ఈచ్ పెన్సిల్ కాస్ట్, ఈచ్ పెన్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ పెన్ వచ్చేసి 3 రూపీస్ అనుకోండి, అప్పుడు 5 పెన్స్ ఏమవుతుంది, 3 × 5 15 రూపీస్ కదా. అందుకని మనం ఈచ్ పెన్సిల్ కాస్ట్ ఎక్స్ అనుకుందాం. సో లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ బి ఎక్స్ రూపీస్. అదేవిధంగా సేమ్ లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ బి వై రూపీస్ అనుకుందాం. సో ఇప్పుడు మనకు వచ్చేసి టోటల్ కాస్ట్ ఏంటది, టోటల్ కాస్ట్ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్. బై ప్రాబ్లం ఏంటి చెప్పండి, అది టోటల్ కాస్ట్ ఆఫ్ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్. సో బై ప్రాబ్లం టోటల్ కాస్ట్ ఆఫ్ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్. సో ఈచ్ పెన్సిల్ ఎక్స్ రూపీస్ కదా, అప్పుడు 5 పెన్సిల్స్ ఏమవుతుంది, 5 × ఎక్స్ టోటల్ అండి కాబట్టి ప్లస్ ఈచ్ పెన్ వై రూపీస్ కదా. సో 7 పెన్స్ ఏమవుతుంది, 7 వై. సో ద టోటల్ ఏమి ఇచ్చాడు మనకి అకార్డింగ్ టు ది ప్రాబ్లం 50 రూపీస్ ఇచ్చాడు కదా, 50. సో 5x + 7y ఈక్వల్ టు 50, ఈక్వేషన్ నెంబర్ 1. సో అదేవిధంగా నెక్స్ట్ చూడండి, టోటల్ కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్. సో అకార్డింగ్ టు ది ప్రాబ్లం టోటల్ కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్. 7 పెన్సిల్స్ 7 × పెన్సిల్స్ ఎంత చెప్పండి, ఎక్స్ కదా, 7x ప్లస్ 5 పెన్స్ 5 × వై, 5y. టోటల్ కాస్ట్ ఎంత ఇచ్చాడు మనకి బై ప్రాబ్లం 46 రూపీస్ కదా. సో 46, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో మనకి ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 2 ఈక్వేషన్స్ మనం గ్రాఫికల్లీ సాల్వ్ చేద్దాము. సో దానికోసం ముందు మనం చూడండి ఫ్రెండ్స్, మనకి ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చాయి కదా. వీటిని గ్రాఫికల్లీ సాల్వ్ చేయాలి అంటే ముందు మనం 2 పాయింట్స్ తీసుకోవాలి కదా. అందుకోసం దీన్ని ఏం చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 1లో ముందు మనం y సబ్జెక్ట్గా తీసుకోవాలి కదా. ఇక్కడ 5x + 7y ఈక్వల్ టు 50 ఉంది కదా. సో మనం y సబ్జెక్ట్గా తీసుకోవాలంటే 7y ఈక్వల్ టు 50 - 5x. సో మనకు y మాత్రమే కావాలి కాబట్టి y ఈక్వల్ టు 50 - 5x. ఈ 7 ఉత్తరకు వస్తే /7. ఇది మనకి y వాల్యూ, y ఈక్వల్ టు 50 - 5x/7. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి అంటే ఒక టేబుల్ డ్రా తీసుకోవాలి. ఇందులో ఒక 2 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేటట్టు, ఎక్స్ వై. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలి, మనం ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలంటే మన ఇష్టం, ఇంటీజర్స్ నుంచి ఏవేం తీసుకోవచ్చు, కాకపోతే 7తో డివిజిబుల్ అయ్యేటట్టు తీసుకోవాలి ఈ డివిడెండ్. సో ఇక్కడ మనం ఏం తీసుకుందాము, 3 తీసుకుందామా. 3 తీసుకుంటే 5 × 3 = 15 కదా. సో 50 - 15. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే 50 - 5 × 3/7.
సో 50 మైనస్ 5 3 జార్ 15/7 దట్ ఈక్వల్ టు 35/7. 7 5 జార్ 35 కదా. అంటే ఇప్పుడు మనకి y వాల్యూ సింప్లికేషన్ చేస్తే ఏమొచ్చింది, మనకి 5 వచ్చింది. ఎప్పుడు x ఈక్వల్ టు 3 అయినప్పుడు. అంటే మనం x వాల్యూ 3 తీసుకుంటే మనకు y వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఏం లేదు ఇక్కడ మనం ఇక్కడ x వాల్యూ నేను 3 సబ్స్టిట్యూషన్ చేసుకున్నా. 3 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే 5 × 3 15, 50 మైనస్ 15 35, 35/7 దట్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మనకి ఏంటి పాయింట్ 3,5. ఇదే విధంగా x వాల్యూ ఇంకోటి కూడా తీసుకోవచ్చు. అది ఎలా అంటే మనకి 7తో డివిజిబుల్ కావాలి. సో ఏం తీసుకుందాం, -4 తీసుకుందామా, -4 ఓకేనా. సో -4 సబ్స్టిట్యూషన్ చేయండి. 50 మైనస్ 5 ఆఫ్ -4, 50 మైనస్ 5 ఆఫ్ -4/7 కదా. 50 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా 20/7 దట్ ఈక్వల్ టు 70/7 కదా. అప్పుడు ఏమొస్తుంది మనకి, కట్ చేస్తే 10 వస్తుంది కదా. సో ఎట్ x ఈక్వల్ టు -4, y ఈక్వల్ టు 10. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ ఏంటి చెప్పండి, 3,5 -4, 10. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేటటువంటి పాయింట్స్ ఏంటి అంటే 3,5 -4, 10. సో అదేవిధంగా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేటట్టు ఒక 2 పాయింట్స్ తీసుకొని మనం గ్రాఫ్ డ్రా చేయాలి. సో ఇక్కడ వచ్చేసి 7x + 5y ఈక్వల్ టు 46 కదా. సో ఇక్కడ కూడా మనం సబ్జెక్ట్ y తీసుకోవాలి. 5y ఈక్వల్ టు 46 మైనస్ 7x ఓకేనా. సో అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది, y ఈక్వల్ టు 46 మైనస్ 7x/5. ఇప్పుడు ఇక్కడ మనం x వాల్యూస్ మన ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు ఇంటీజర్స్లో ఉంచి x y. ఇప్పుడు ఏం తీసుకోవాలి అంటే మనం 5తో డివిజిబుల్ అయ్యేటట్టు తీసుకోవాలి. సో 2 తీసుకుంటే 5తో డివిజిబుల్ కాదు కదా, ఎందుకంటే 7 2 జార్ 14. సో 46 మైనస్ 14 తీసేస్తే మనకి 32 వస్తుంది, డివిజిబుల్ కాదు. సో 3 తీసుకుందామా, 3 తీసుకుంటే 7 3 జార్ 21 కదా. సో 46 మైనస్ 21/5 కదా. అప్పుడు మనకి పైన ఏమొస్తుంది చూడండి, డినామినేటర్లో 46 మైనస్ 21 అంటే 25 వస్తుంది కదా. సో 25/5 డివిజిబుల్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం x వాల్యూ ఏం తీసుకుందామంటే 3 తీసుకుందాం. x వాల్యూ 3 తీసుకుంటే మనకు y వాల్యూ ఏమొస్తుందంటే 46 మైనస్ 21/5, 25/5 దట్ ఈక్వల్ టు కట్ చేస్తే 5 వస్తుంది. సో ఇప్పుడు 3,5. నెక్స్ట్ ఇంకో పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం తీసుకుందామంటే మైనస్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. సో -2 తీసుకున్నా అవుతుంది, లేదా 8 తీసుకున్నా కూడా అవుతుంది. సో -2 తీసుకుంటే చూడండి ఒకసారి, -2 తీసుకుంటే ఏమవుతుంది, 46 మైనస్ 7 ఆఫ్ -2/5. సో ఏమొచ్చింది చూడండి, 46 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7 2 జార్ 14/5. సో ఏమొచ్చేసింది చూడండి ఒకసారి, దట్ ఈక్వల్ టు 60 కదా /5 దట్ ఈక్వల్ టు దీన్ని కట్ చేస్తే ఎంత వచ్చింది, 12 వచ్చింది కదా. సో -2 తీసుకుంటే మనకి ఏమొచ్చింది, 12 వచ్చింది. సో ఇప్పుడు -2, 12 తీసుకోవాలి. సో ఇప్పుడు 3,5 -2, 12తోనే మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. చేస్తే ఇంతకుముందు తీసుకున్నటువంటి స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింటే మనకి సొల్యూషన్ అవుతుంది. ఓకే, సో అందులో x వాల్యూ ఏదైతే ఉందో అది కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అవుతుంది, y వాల్యూ ఏమో కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ అవుతుంది. అది మీరు గ్రాఫ్లో డ్రా చేయండి, ఇంతకుముందు చెప్పే కదా. సో అదే వేలో మీరు గ్రాఫ్లో ట్రై చేయండి, ఓకేనా. సో ఈ 2 స్ట్రైట్ లైన్స్ వచ్చేసి 3,5 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. సో అప్పుడు x ఈక్వల్ టు ఏమో 3 అవుతుంది, y ఈక్వల్ టు ఏమో 5 అవుతుంది. అంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ 3 రూపీస్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఏమో 5 రూపీస్ అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా ట్రై చేయండి మీరు ఫ్రెండ్స్. ఇది గ్రాఫికల్ మెథడ్. సో ఈ విధంగా మరికొన్ని మీరు ట్రై చేయండి. ఇంకా మనకు వచ్చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ ఉంది, అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మీకు ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కూడా ఉంది. సో అది మీకు సిలబస్లో లేదు, కానీ అయినా సరే నెక్స్ట్ వీడియోస్లో అది కూడా మనం చెప్పుకుందాము, ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.